వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ అండ్ మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్, అలాగే స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మెడిటేషన్ చాలా మంది చేస్తూ ఉంటారు అండ్ మేనిఫెస్టేషన్ అని కూడా మార్నింగ్ అవర్స్ లో చేస్తున్నారు. యాక్చువల్లీ మనం ఏదైనా కావాలి అని అనుకుంటే ఏ టైంలో ఈ మేనిఫెస్టేషన్ కానీ ఈ మెడిటేషన్ కానీ చేస్తే అనుకున్నది సాధించవచ్చు అంటారు? యూనివర్స్‌లో ఎప్పుడు ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది ఉందండి. ఎప్పుడు ఎప్పుడు 24 100% అవర్స్ అండి. లో 24 ఎప్పుడే? అవర్స్ ఉంటుందండి. ఆ, ఇప్పుడు చూడండి అసలు యూనివర్స్ అంటే ఏంటంటే పంచభూతాలండి. పంచభూతాలతో కూడుకునింది అనంత విశ్వం. ఉమ్, యూనివర్స్ అంటేనే అనంత విశ్వం. ఇప్పుడు ఇక్కడ ఉందండి మనకి మాట్లాడుతున్నాము. మనకు తెలియకుండానే మనం శ్వాస తీసుకుంటున్నాము. ఉమ్, గాలి ఉంది కదా! ఉమ్, అంటే నేనేం చెప్తున్నానంటే ఎస్పెషల్‌గా దానికే టైం కేటాయించొద్దండి. మీరు దానికే చెప్తూ ఉంటాను నేను. పంచభూతాలకు అసెండ్ అవ్వండి. ఉమ్, పంచభూతాలతో మమేకం అవ్వండి. అప్పుడేమవుతుందంటే రోజు మనం చూసిన ప్రతి క్షణం మనం పంచభూతాలను అబ్జర్వ్ చేస్తూ ఉన్నామనుకోండి, దాంట్లో మనము ఈరోజు ఒక 5% పంచభూతాలను గుర్తు చేసుకున్నామనుకోండి, అక్కడేమవుతుందంటే మనకి తెలియకుండానే పంచభూతాలకు అసెండ్ అవ్వడం జరుగుతుంది. ఉమ్, అంటే డైలీ దానికే మా క్లాస్‌లో ప్రతి ఒక్కరికి 41 డేస్ సాధన చెబుతూ ఉంటామన్నమాట. ఈ 41 డేస్ అనేది పంచభూతాలకు అసెండ్ అవ్వడానికి చెబుతూ ఉంటాం. ఉమ్, ఈ 41 డేస్ సాధన పంచభూతాలకు మనం ఎప్పుడైతే అసెండ్ అవుతామో, ఉమ్. అంటే ప్రతిరోజు మేము చెప్పేదేంటంటే పంచభూతాలను గుర్తు చేసుకోండి. అంటే ఎట్లా? పంచభూతాలకి అసెండ్ అవ్వడం అంటే ఎలా? అదండి మార్నింగ్ లేవగానే ఉమ్, ప్రశాంతంగా కూర్చొని ఒక గ్లాస్ వాటర్ తాగండి. మీరు ఉమ్, దాంతో మాట్లాడండి. అట్లా ఉమ్, పార్క్‌కి వెళ్ళండి. చెట్లను అలా చూస్తూ ఉండండి. ఆ చూస్తున్నప్పుడు మనకు ఆ స్పర్శ తెలుస్తుంది. ఆ గాలి స్పర్శ. ఆ ఉమ్, ఫీల్‌నెస్ మనకు తెలుస్తుంది. భోంచేసేటప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా భోంచేయండి. రోజుకు ఒక 5 నిమిషాలు గాని నైట్ పడుకోబోయే అలా ఆకాశానికి గాని కృతజ్ఞత చెప్పి వచ్చి ఇలా పడుకోండి. ఒక 5 నిమిషాలు చెప్పులు లేకుండా నడవండి. ఉమ్, ఇవన్నీ రోజు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకు తెలియకుండానే మనం ఒక పాజిటివ్ వైబ్‌లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఉమ్, ఇప్పుడు చూడండి ఎవరైనా దీక్ష తీసుకున్నప్పుడు చూడండి, వాళ్ళు చెప్పులేసుకోరు. డైలీ బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తారు. ఉమ్. అంటే వాళ్ళకి తెలియకోకుండానే ఈ పంచభూతాలకు అసెండ్ అయ్యి ఉంటారు. మనం అప్పుడు వాళ్ళని బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, వాళ్ళకి కోపం ఉండదు. ప్రశాంతంగా ఉంటారు. అందరి పట్ల ప్రేమతో మాట్లాడతారు. దానికే మేము ఎక్స్‌పెషల్‌గా పంచభూతాల దీక్ష అనేది పెట్టింటామండి. హ్మ్. ఓకే. ఇప్పుడు ఏదైనా పని చేయాలి, సక్సెస్ అవ్వాలి అనంటే మనం కష్టపడాలి. అవునండి. కానీ అలా కాకుండా జస్ట్ మనం సింపుల్‌గా ఇప్పుడు నేను జాబ్‌లో నాకు ప్రమోషన్ రావాలి. నేను చేసే ప్రతి పని కూడా ఇంకా ఫోకస్డ్‌గా చేయాలి. అంతేగాని నేను పొద్దున లేసి అంటే ఈ మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ చేస్తే నాకు ప్రమోషన్ రాదు కదా! అవునండి. హ్మ్. మంచి మరి క్వెషన్ అండి అది. నేనేం చెప్తున్నానంటే దానికి మీరు చేసే పని పట్ల ఎప్పుడే గాని ప్రేమతత్వం, కృతజ్ఞత భావం ఇవి 2 ఉండాలండి. ఇవి 2 మన దగ్గర పెట్టుకొని మీరు అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ చేయండి, విజువలైజేషన్ చేయండి. మేనిఫెస్ట్ అయితాయి. హ్మ్. ఎందుకంటే మనము జాబ్ చేసే దగ్గర సాటిస్ఫాక్షన్ లేకోకుండా నాకు ప్రమోషన్స్ కావాలి, నాకు ఇంకా బెటర్‌మెంట్ కావాలని విజువలైజేషన్ చేస్తే ఒప్పుకోదు. ఎందుకంటే నీ ఇన్నర్‌గా ఒక ఫీలింగ్ ఉంది. బయట మాత్రం దానికి అగైనెస్ట్‌గా విజువలైజేషన్ చేస్తున్నావు. ఆ రెండింటికి మిస్ మ్యాచ్ అయినప్పుడు నీకు రిజల్ట్ ఎలాగొస్తది? హ్మ్. రాదండి. ఇప్పటి వరకు కొంతమంది ఉన్నారు ఇప్పుడు. అంటే వాళ్ళకి విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ ఇది ఏది తెలీదు. ప్రెజెంట్‌లో ఉండట్లేదు. పాస్ట్‌లో ఉంటున్నారు. ఆల్‌మోస్ట్ అందరూ కూడా ఆ క్షణంలో ఉండేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది. మీలాగా ఆ స్పిరిచ్యువల్ గురూసో లేకపోతే ఈ మేనిఫెస్టేషన్ తెలిసిన అవును. వాళ్ళే తప్ప. అంటే ఆలోచన అనేది ఒక ప్రెజెంట్‌లో ఉండట్లేదనమాట. పరిగెట్టడం అన్నా, పాస్ట్‌లో ఉండడం అన్నా జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. యూనివర్స్ గురించి తెలుసుకున్నారు. సో, వాళ్ళకి ఈ యూనివర్స్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసేసరికి వాళ్ళు సక్సెస్ అవ్వాలి అని అనుకుని ఇవన్నీ చేశారనుకోండి. ఎంత టైం పడుతుంది వాళ్ళు ప్రెజెంట్‌లోకి రావడానికి? వాళ్ళు పెట్టే ఎఫెక్ట్ బట్టి ఉంటుందండి. అందరికి ఒకే టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంటుందా? లేకపోతే వాళ్ళ ఎఫర్ట్స్‌ని బట్టి? ఇప్పుడు చూడండి ఒక క్లాస్‌లో ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. దాంట్లో టీచర్ అందరికి ఒకే రకంగా పాఠాలు చెప్తాడు. దాంట్లో ఒకరు మాత్రమే ఏ గ్రేడ్ వస్తుంది. కొందరు హ్మ్. బి గ్రేడ్ వస్తుంది. కొందరికి సి గ్రేడ్ వస్తుంది. కొందరు ఫెయిల్ అవుతారు. హ్మ్. అంటే సబ్జెక్ట్ సేమ్. చెప్పే మాస్టర్ సేమ్. మళ్ళీ డిఫరెన్స్ ఎక్కడికొస్తుందంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి. వాళ్ళు ఎఫెక్ట్ పెట్టే దాన్ని బట్టి. హ్మ్. అంటే వాళ్ళ ఎఫెక్ట్ వాళ్ళు పెట్టే శ్రద్ధను బట్టి వాళ్ళకి మార్క్స్ వస్తాయి. హ్మ్. సేమ్ అలాగేనండి. యూనివర్స్ అంటే ఇక్కడ ఒకసారి మనము ఆ హ్మ్. గురువుని యూనివర్స్ అనుకోండి. ఆయన అందరికీ ఒకే రకమైన నాలెడ్జ్ ఇస్తున్నాడు. ఇక్కడ యూనివర్స్‌లో కూడా అనంతమైనటు ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంది. అంటే మనం రిసీవ్ చేసుకునే ఆలోచన బట్టి, హ్మ్. రిసీవ్ చేసుకునే కేపబిలిటీని బట్టి అవి మన దగ్గరికి రావడం జరుగుతుందండి. హ్మ్. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీరు దేనిపైనైతే నిలబడి ఉంటారో దానిపైన స్టేబుల్‌గా నిలబడండి. హ్మ్. డైవర్ట్ అవ్వద్దండి. హ్మ్. ఈ రోజు కాకపోయినా రేపనేది మన దగ్గరకొస్తుంది. హ్మ్. అంటే మనం పెట్టే ఎఫెక్ట్‌ని బట్టి అది మన దగ్గరికి రావడం జరుగుతుంది. హ్మ్. ఎప్పుడైతే మనము కొన్ని రోజులు దానిపైన ట్రావెల్ చేసి, కొన్ని రోజుల తర్వాత డైవర్ట్ అవుతామో యూనివర్స్ కూడా మనకి ఇవ్వదండి. హ్మ్. లైక్ ఇందాక మీరు స్టూడెంట్స్ తీసుకున్నారు ఎగ్జాంపుల్ కాబట్టి. అంటే మెమరీ పవర్ చాలా ఉన్నవాళ్ళు, ఎడ్యుకేషన్ ఫోకస్డ్‌గా ఉన్నవాళ్ళు
వాళ్ళు అదే వాళ్ళ ర్యాంక్స్ని బట్టి మీరు దీన్ని డిఫైన్ చేశారు. సో మెమరీ ఉన్న వాళ్ళే నిజంగా అంటే ఇవన్నీ చేసి సక్సెస్ అవుతారా, లేకపోతే మెమొరీకి దీనికి సక్సెస్ లేదండి. ఆ, మీరు ఈరోజు చూడండి, మీరు సక్సెస్ అయిన అంటే ఒక బిజినెస్ చేసి సక్సెస్ అయిన వాళ్ళంతా అంత ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే అంటే వాళ్ళ గోల్ అండి, వాళ్ళ గోల్, వాళ్ళ ఎయిమ్. ఉమ్, నేను ఇది సాధాలి, నేను ఇది సాధించాలి, నేను ఇది పొందాలన్నప్పుడు వాళ్ళకి వేరే ఆలోచన ఉండదండి. ఉమ్, నాకు ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ ఉందా, ఈ టైంకి లంచ్ ఉందా, ఈ టైంకి డిన్నర్ ఉందా, నాకు నిద్ర దొరుకుతుందా అనేది ఆలోచన చేయరు. ఉమ్, నేను ఇది కావాలి, ఇది పొందాలి, ఇది సాధించాలి అంటే యద్దాహం తద్భవతి. నీ ఫోకస్ మొత్తం దానిపైన పెట్టావు కాబట్టి అది ఏదో ఒక రోజు మేనిఫెస్ట్ అయ్యి నీ దగ్గరకు వస్తుంది. ఉమ్, ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు ఈ మేనిఫెస్టేషన్ గురించి, యూనివర్స్ పవర్ గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.